పౌలు తన మనసు మారలేదు, రూపాంతరము చెందలేని సమయంలో టైంలో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన స్థితి భయానకం. నరహంతకుడు, అవునా? దొరికితే చంపేద్దాం అన్నంత ఇదిగా. ఎవరు దొరికితే? క్రీస్తుని విశ్వసించిన వారు, క్రైస్తువులు ఎవరైనా కనపడితే పురుషులు లేదు, స్త్రీలని కనికరం కూడా లేదు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని సంహరించడమే పనిగా పెట్టుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న టైంలో జరిగినటువంటి భయానకమైనటువంటి స్థితులు అపోస్తల కార్యాల్లో చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక వెనకాల ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన రూపాంతరం చెందక మునుపు 9వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము మొదటి నుంచి పౌలు సౌలుగా ఉన్నప్పుడు రూపాంతరం చెందినప్పుడు తన మనసు మారటువంటి స్థితిలో గత కాలపు విషయాల్ని, అంటే తన గతపు స్థితిని, తన గతాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 9వ అధ్యాయం మొదట్లో చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలమ్మని అడిగాడు. సో అంటే అధికారి దగ్గరికి వెళ్ళి ఒక సిఫార్సు లెటరు. ఏం సిఫార్సు? క్రైస్తవులు ఎవరైనా కనపడితే వాళ్ళని సంహరించడానికి, పట్టుకోవడానికి, యెరూషలేము బంధించి తీసుకురావడానికి పర్మిషన్ లెటర్ పట్టుకుని వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో దమస్కు మార్గంలో ఉండగానే దేవుని ప్రత్యక్షత ఏమైంది? అవునా? ఏమైంది అంటే రూపాంతరం చెందక మునుపు తన పూర్వపు స్థితి ఎలా ఉంది? పౌలు కాక మునుపు భయానకమైన స్థితిలో ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడో తెలియటువంటి స్థితి. కళ్ళు అంధకారం అయిపోయినాయి. భౌతికంగా కళ్ళు బాగున్నా కానీ ఆత్మీయ నేత్రాలు ఎలా ఉన్నాయి? పాపముతో మూసుకుపోయినాయి.